అసలు ఎవరు ఈ పుష్కరుడు? పూర్వం తుందీలుడని గంధర్వుడు ఉండేవాడు. ఆయన తన తపస్సుతో శివుడిని సాక్షాత్కరింప చేసుకోగా ఆ శివుడు వరం కోరుకోమన్నాడు. అప్పుడు తుందీల మహర్షి నీలో నన్ను లీనం చేసుకో అని వరం కోరుకోగా ఆ పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలంలో తుందీలుడిని లీనం చేసుకున్నాడు. ఈ విధంగా జలాధిపత్యాన్ని పొందిన తుందీల మహర్షి 3.5 కోట్ల తీర్థాలకు ఆధిపత్యం పొంది పుష్కరుడు అయ్యాడు. పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలతో పాటు 3,000,000 దేవతలు, పితృదేవతలు కూడా ఆ నదీ జలంలో ఆవాహన అయి ఉంటారు. అందుకే పుష్కర జలానికి అంత ప్రాముఖ్యత కలిగింది. శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి అమోఘమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఫుల్ వీడియో లింక్ కిందనిస్తున్నాను, అది కూడా చూడండి, ఒక ఐడియా వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.